ముసాయిదా ఓటర్ జాబితాలో అవకతవకలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ బీహార్లోని సుమారు 3 లక్షల మందికి నోటీసులు జారీ చేసినట్టు తెలిపింది. ఈ మేరకు ఈసీ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో భాగంగా ఈ నోటీసులను జారీ చేశారు. నోటీసులు అందుకున్న 7 రోజుల లోపు ప్రజలు సంబంధిత ఈసీ అధికారి ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ముసాయిదా ఓటర్ జాబితాలో తమ పేరు చేర్చుకునేందుకు జనాలు సమర్పించిన డాక్యుమెంట్స్లో అభ్యంతరాలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ 3 లక్షల మంది తమంతట తాముగా ముసాయిదా ఓటర్ జాబితాలో పేరును నమోదు చేసుకున్నారు. అయితే డాక్యుమెంట్స్ తనిఖీల సందర్భంగా కొన్ని అనుమానాస్పద విషయాలు కనిపించాయి. ఈ క్రమంలో ఫీల్డ్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించగా అనుమానాలు బలపడ్డాయి. వీరు బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్ నుంచి వలస వచ్చి ఉండొచ్చనే అనుమానం ఉంది అని సంబంధిత అధికారి ఒకరు జాతీయ మీడియాకు తెలిపారు. తూర్పు చంపారణ్, పశ్చిమ చంపారణ్, మధుబని, కిషన్గంజ్, అరేరియా, ఊర్నియా, కతహర్, సుసోల్ జిల్లాలోని అనుమానాస్పద ఓటర్లకు ఈ నోటీసులను జారీ చేశారు. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఈ జిల్లాల్లో అక్రమ వలసల అంశం ఎప్పటి నుంచో రాజకీయంగా కాకరేపుతోంది. ఈ ప్రాంతంలో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు అక్రమంగా వలసొచ్చారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ వాదనలను విపక్షాలు ఖండిస్తున్నాయి. నిత్యం వరద ముప్పు ఎదుర్కొనే ఇక్కడి ప్రజలు నిరక్షరాస్యులని, వరదల్లో తమ డాక్యుమెంట్స్ను పోగొట్టుకుని ఉండొచ్చని చెబుతున్నాయి.